అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమ వాసులకి ఎవరెవరైతే మందులు మాత్రలు మిగతావి అంటే సోపులు బ్రష్లు ఫేస్లు నూనె ఇట్లాంటివన్నీ తీసుకునే వాళ్ళు ఎవరికి ఏం కావాలో వాళ్ళు మాత్రం రండి అంటే కావాల్సిన వాళ్ళు వచ్చారు. ఇంకా చాలామంది ఉన్నారు మన ఆశ్రమ వాసులు, కాకపోతే వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు రాలేదనమాట. వీళ్ళైతే వచ్చారు. ఒకసారి చూపించారు అందరినీ. హాయ్ అంట అందరూ హాయ్. నేను చెప్పకముందే వాళ్ళే హాయ్ అని చెయ్యాలి. మన వాళ్ళు బాగా అంటే ఆది తీరిపోయారబ్బా యూట్యూబ్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మందులు మాత్రలు ఫేస్లు సోపులు పౌడర్లు కొబ్బరి నూనెలు అన్ని షాంపులు ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి ఎవరికి ఏం కావాలా అనేది మందులు మాత్రలు అయితే మాకే తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏం కావాలా అన్నట్లుగా అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తున్నాము. ఇంకా ఈ రకంగా బయట తీసుకొచ్చి వాళ్ళని దగ్గరికి పిలిచి ఇవ్వడం ఎందుకంటే వాళ్ళకి చిన్నగా వాకింగ్ చేసినట్లా ఉంటుంది, బయట వచ్చినట్లా ఉంటుంది, సరదాగా అందరూ ఓ చోటుకు చేరినట్లా ఉంటుంది. అంటే మగవాళ్ళ హాల్ వేరే ఆడవాళ్ళ హాల్ వేరే కదా, కాబట్టి అందరూ ఒక చోటు కూర్చుంటే బాగుంటుంది సరదాగా అన్నట్లుగా ఈ విధంగా అందరినీ పిలిచి అందరికీ ఇస్తూ ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్ మీ ముందుకు తీసుకొచ్చానబ్బా ఈ రకంగా. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళకైతే మాత్రం బీపీలు షుగర్లు అట్లాంటివి ఏమి ఉండదు కాబట్టి మంత్లీ మెడిసిన్స్ ఉండదు వాళ్ళకి. ఏమన్నా అప్పటికప్పుడు తలనొప్పులు ఒళ్ళనొప్పులు జ్వరము ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు అట్లాంటి వాటికి వాళ్ళకి ఇస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళని ఎవరిని పిలిలేదు ఇంకెందుకులే అన్నట్లుగా. దాంట్లో సాయంత్రం అయితే ఒక్కోసారి వర్షం పడిపోతుందంటగా, మరి వీళ్ళు దేనికన్నా బయట పిలిచినప్పుడు వర్షం పడిపోతే మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే కష్టం కదా, అందుకని ఈ విధంగా చేస్తామన్నమాట. వీళ్ళల్లో కొంతమందికి వాళ్ళంతకి వాళ్ళు మాత్రలు వేసుకోవాలంటే రాదండి, దానికని వాళ్ళ మాత్రలు ఎవరి దగ్గరన్నా ఇచ్చి పెడతాం. ఆశ్రమంలో అమరావతి అమ్మ దగ్గర కానీ లేకపోతే తోట పద్మమ్మ, ఇదిగోండి తోట పద్మ దగ్గర ఇచ్చి పెడతాం. వాళ్ళైతే టైంకి కరెక్ట్గా ఎప్పుడు వేయాల మాత్రలు అన్నట్లుగా ఆ టైంకి గమనించుకొని ఎవరికి ఇవ్వాల అన్నట్లుగా ఇస్తారన్నమాట. ఇంక అంతే కదండి. కొంచెం వయసు మీద పడిన తర్వాత కొంతమందికి మతి స్థిమితం చాలా బాగుంటుంది, చాలా యాక్టివ్గా చాలా బాగుంటారు. కొంతమంది అయితే పాపం 60 సంవత్సరాలకే ఏదో ఒక రకంగా డల్ అయిపోయి అన్నీ మర్చిపోయి అట్లా అయిపోతారు. ఏమో తెలియదు భగవంతు లీలలు అవన్నీ కూడా. ఇది ఈ పూట మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.